కాయమని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు. యూసుఫ్గూడలో సమ్మక్క సారక్క జాతర, ఏడుపాయల జాతర మాదిరి జూబ్లీహిల్స్ లో కూడా గులాబీ జాతర కనపడుతోందని చెప్పారు. ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని రసమయ్య విమర్శించారు. కేటీఆర్ రోడ్ షోలు దద్దరిల్లిపోతున్నాయంటున్న రసమయ్య బాలకిషన్ తో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులైతే దూసుకుపోతున్నాయి. ఇంటింటి ప్రచారంలో కూడా చాలా విరివిగా నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చింది, ఎలా వైఫల్యం చెందింది అనేటువంటిది చాలా కూలంకుషంగా వివరిస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులైతే మాత్రం ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అంటే ప్రచారం ఇంకా ఏ విధంగా సాగుతుంది, ఎలా సాగబోతుంది, కేటీఆర్ రోడ్ షో ఈరోజు యూసుఫ్గూడ డివిజన్లో ఉన్న నేపథ్యంలో అసలు ఎలా జరగబోతుంది అనేటువంటి అంశాలు మనతో మాట్లాడటానికి సీనియర్ నాయకులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. ఎట్లా జరగబోతుంది? అసలు షేక్పేట దద్దరిల్లిపోయింది, రహమత్ నగర్ దద్దరిల్లిపోయింది, ఈరోజు యూసుఫ్గూడ ఎలా ఉండబోతుంది? యూసుఫ్గూడ కూడా దద్దరిల్లిపోతుంది. ఎందుకనంటే ఇవాళ జూబ్లీ హిల్స్ మొత్తం కూడా ఎటు చూసినా కూడా ఓ సమ్మక్క సారక్క జాతరలాగా, ఏడుపాయల జాతరలాగా ఇలా గులాబీ జాతర కనబడతా ఉన్నది. ఇవాళ కేటీఆర్ గారి మీటింగ్ ఉన్నది అని అంటే జనాలు ఇక్కడ కష్టం చేసుకొని మార్నింగ్ అయితే మనిషి కనబడడు మళ్ళీ సాయంత్రం దాకా. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇలా కేటీఆర్ వస్తున్నా అంటే పనులు బంద్ చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి వేలాది జనాలను మనం చూస్తూ ఉంటేనే మనకు తెలిసిపోతూ ఉంది ఇలా. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మరొక్కసారి గులాబీ జెండాకు అడ్డగా నిలబడి కేసీఆర్ మద్దతుగా నిలబడి తన బలాన్ని తెలంగాణ తీసుకొచ్చినటువంటి సారికే మేము జయగొడతామన్నటువంటి పరిస్థితి ఇలా జూబ్లీ హిల్స్లో కనబడుతున్నది. కానీ బయట ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏమో నేను ఎవరిని బయట తిరగనో తలుచుకుంటే బయట తిరగనని ఆయన అంటాడు. కానీ ముఖ్యమంత్రి చూస్తేనేమో అధికార పక్షానికి ఓట్లు వేయకపోతే మీకు ఫలాలు రావు, పథకాలు రావు అని అంటారు. ఎలా చూస్తారు? ఇది చాలా విచిత్రంగా ఉన్నది. అంటే ఎట్లా అయిపోయిందని అంటే అసలు తెలివి ఉందా, తెలివి లేక మాట్లాడుతుండా, తను ముఖ్యమంత్రి అనుకుంటుండా, లేకుంటే తన ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడా అనుకుంటుండో. పాపం రేవంత్ రెడ్డి గారిని నిద్రపడతలేదు. జూబ్లీహిల్స్ చూసిన తర్వాత తన పేరు మర్చిపోయిండు, తను చెప్పాలని మర్చిపోయిండు. అసలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఓడిపోతే పథకాలు బంద్ అయితే అంటే నీ ప్రభుత్వం రద్దు అయితే ఆలోచన మొదలవుతుంది. అంతే తప్ప మాకు ఓటు వేయకుంటే మీ బియ్యం తీసేస్తాను, వీధి తీసేస్తున్నావు అని అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అది ప్రజలు కూడా అర్చించట్లేదు. ప్రజలు కూడా చర్చపెట్టుకున్నారు. కానీ పిచ్చి గిట్టలు వేసింది దాకా ఇట్లా అయిపోయింది అని అంటే వాళ్ళకి ఏమైపోయింది అంటే ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉండి వాళ్ళ అభ్యర్థి కూడా అట్లే మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ మంత్రులను కూడా మీరు చూస్తూ ఉన్నారు. అసలు పల్లెల్లో వర్షాలు వచ్చి అల్లకల్లోలం అయిపోతూ ఉన్నది. ఒకప్పుడు యూరియా దొరకక అష్ట కష్టాలు పడి కొంతలో కొంత రైతు పండించుకున్న పంట కూడా ఇలా నేలపాలైపోయి వరదపాలైపోతా కూడా పల్లెలు నిడిచిపెట్టి ఇలా పట్టణంలో వచ్చినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కానీ మంత్రుల పరిస్థితి కానీ చూసుకుంటే ఒకవైపు పల్లెల్లో తెలంగాణ ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు. అయ్యో ఇలా అక్కడ గంత ఉంటే కూడా పట్టించుకోనే లేదు, రేపు పొద్దుగాల మమ్మల్నే పట్టించుకుంటారు అన్నటువంటి ఆలోచన కూడా హైదరాబాద్ వాళ్ళకు కూడా వచ్చినది కాంగ్రెస్ మీద. కాబట్టి ఇలా వాళ్ళకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నటువంటి చిన్న పిల్లగాళ్ళలాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఒక్కరు ఎమ్మెల్యే ఓడిపోతే పథకాలు రద్దు అవుతుందని అంటే నీ ప్రభుత్వం పతనం అవుతుందనంటే లెక్క కదా. కానీ వాస్తవానికి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ డివిజన్లో అయితే ముస్లిం మైనారిటీ ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉన్నారు. వారందరూ కూడా ఒక రకంగా బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కానీ ఇప్పుడు హుటాహుట్టిన అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన అటు వెళ్ళేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు ఒకటి ఎంత విచిత్రం అని అంటే అసలు అజారుద్దీన్కి ఇయ్యడంతోనే ఏదో అయిపోతుందని అని అనుకుంటే మైనార్టీలు ముస్లింలు ఈ తెలంగాణ రాష్ట్రంలో భాగస్వామ్యం కాదా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తొలినాళ్ళలోనే మా అలీసాబ్ను డిప్యూటీ సీఎం చేసిండు. హైదరాబాద్లో సీఎం గారు కేసీఆర్ గారు తర్వాత అతి పెద్దదైనటువంటి ప్రోటోకాల్ కలిగినటువంటి హోమ్ మినిస్టర్ని చేసిండు. మరి 2 సార్లు మహమ్మద్ అలీ గారిని మంత్రిని చేసిండు కదా. మరి ఇలా ఏదో కొత్తగా మైనార్టీలను ఈయననే ఎత్తుకుంటున్నట్టు, ఈయననే సంకనెత్తుకుంటున్నట్టు, ఇవాళ అజారుద్దీన్ అంటే ఓ ప్రపంచం మీదికే దిగొచ్చినట్టుగా విచిత్రంగా ఉంది. అసలు ఎవరు దేక్తలేరు, పట్టించుకుంటలేరు. అసలు నిజంగా చెప్తా ఉన్నా, నవ్వుకుంటా ఉన్నారు. మరి 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల దాకా అజారుద్దీన్ ఎందుకు రాలే? ఇలా జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లు జరగానే మేము ఓడిపోతున్నామని తెలియగానే ఆ నింద మొత్తం ఆయన మీద వేసుకోవడానికి కోసము అజారుద్దీన్ తీసుకొచ్చినానంటే మన అజారుద్దీనే మన అజారుద్దీన్ గతంలో ఓడిపోయినాడే కదా. అజారుద్దీన్ కొత్త కాదు. గతంలో కూడా ఇదే ముస్లింలు ఇక్కడున్న వాళ్ళే అజారుద్దీన్ పనికిరారని ఓడగొట్టిర్రు. మళ్ళీ అట్లాంటి వ్యక్తికి మళ్ళీ ఆగానే మళ్ళీ ఎత్తుకుంటారని మనం ఎట్లా అనుకుంటాం? మనం ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. ఎందుకంటే సెంటిమెంట్ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. సెంటిమెంట్ మీద బీఆర్ఎస్ పార్టీ ఆధారపడింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మీ వైపు చేస్తున్నటువంటి విమర్శ మీద, సెంటిమెంట్ మీద కాంగ్రెస్ ఆధారపడతా ఉన్నది. ఇలా సోనియా ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని ఇందిరాగాంధీ చచ్చిపోయారు, మర్చిపోయారు, కొత్త పొరంలో తెలియదు. ఇలా చచ్చిపోయినా ఇందిరాగాంధీ పేరు పెట్టుకొని ఇంకా తిరుగుతుర్రు. ఇందిరాగాంధీ పేరు పెట్టుకొని సెంటిమెంట్గా కాంగ్రెస్ తిరుగుతుందంట. మాకు అవసరం లేదు కదా. కేసీఆర్ గారు ఉన్నారు కదా, తెలంగాణ తీసుకొచ్చినటువంటి పార్టీ, తెలంగాణ కోసం త్యాగాలు చేసినటువంటి పార్టీ, తన పదవులను త్యాగం చేసినటువంటి పార్టీ 3 సార్లు ఇక్కడ గెలిపించుకోగలిగిన పోయినసారి కూడా మరి హైదరాబాద్లో ఇలా సెంటిమెంట్ అవసరం లేదు.
లేదు. సార్ కావాలని హైదరాబాద్ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ హైదరాబాద్ ఇంత గొప్పగా అత్యంత అద్భుతమైనటువంటి అభివృద్ధి కేసీఆర్తోనే సాధించింది కాబట్టి మళ్ళీ ఒకసారి జూబ్లీ హిల్స్ అంటే పక్కా గులాబీ జెండకు అడ్డా, ఇది కేసీఆర్ అడ్డా, కేసీఆర్కు కానుక ఇవ్వాలని మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు బిక్కుమంటా ఉన్నారు. ఉదికు హైడ్రో ఒక 6 గ్యారంటీలు ఇస్తానని పేదవాళ్ళు చాలామంది ఆశపడ్డారు. మేము 5 లక్షలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఇచ్చిర్రా, 2000 4000కి ఇస్తానన్నారు ఇచ్చిర్రా, కళ్యాణ లక్ష్యం తులం బంగారం అని ఇచ్చిర్రా. అసలు ఎట్లా నమ్ముతారు? కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పార్టీ. గద్దెనెక్కేదాకా ఒక తీరు, గద్దెనెక్కిన తర్వాత ఇంకొక తీరు ఉంటుంది. ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గట్టినే కనబడుతుంది కదా. ఈడికొచ్చి కంటోన్మెంట్ పేరు చెప్తాడు, ఆడికొని ఇంకొక పేరు అన్న ఆడేం లేదు, అసలు ఆడ ఓడానికి ముఖమే లేదు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా కదా, ఏదో ఓ మార్పు అని చెప్పేసి ప్రజలు పల్లెలలో ఆశలు పెడితే ఆ పల్లకిలో వచ్చి కూర్చున్నాడు తప్ప హైదరాబాద్ అనేది ముమ్మాటికి ఇది కేసీఆర్ అడ్డా, ఇది కేటీఆర్ అడ్డా, ఇది గులాబీ జెండకు అడ్డా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో మొత్తంగా చూస్తే మాత్రం ఏదైనా కానీ జూబ్లీ హిల్స్ అనేటువంటిది గులాబీ పార్టీకి అడ్డా, ఇది కేసీఆర్ అడ్డా. ఖచ్చితంగా ఇక్కడ గెలవబోయేటువంటిది ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పాజిటివ్ ఫలితం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నామరూపాలు లేకుండా పోతుంది అనేటువంటి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన అయితే మాత్రం రసమయ్య బాలకిషన్ విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ భారీ మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటిది అయితే ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది రసమయ్య బాలకిషన్తో ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ అబ్దుల్తో తేజ, 99 టీవీ, హైదరాబాద్.